కిచెన్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకోసం నేను ఇక్కడ చిన్న గ్లాసు కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్నాను. ఒక గ్లాసు పప్పు కోసం నేను 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పప్పును బాగా ఉడికించుకుందాము. స్టవ్ పైన పెట్టేసుకొని పప్పును బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక సొరకాయ, సాంబార్ కోసం ఒక సొరకాయ, 2 మునక్కాయలు, 3 బెండకాయలు, ఒక టమాటా, ఒక క్యారెట్, 3 పచ్చిమిర్చి, 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, ఇలా పెద్దగా వేస్తే బాగుంటుంది. 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఎల్లిగడ్డలు ఒక 4, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, ఒక క్యారెట్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. ఒక 1 మినిట్ వీటిని ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేస్తున్నాను. మునక్కాయ ముక్కల్ని ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత సొరకాయ ముక్కలు వేస్తున్నాను. సొరకాయ ముక్కలు కూడా ఒక 1 మినిట్ ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, బెండకాయ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ బాగా ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లో, మంటని లో ఫ్లేమ్ పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మునక్కాయలు ఒకసారి బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ముక్కలకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, కొంచెం పసుపు. అది బాగా ఉడికించుకున్నాక మన పప్పు చూడండి బాగా ఉడికింది. ఇక్కడ ఒక చిన్న వీడియో మిస్ అయిందండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం కారం వేసాను. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేస్తున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ముక్కలు ఉడికినాయో చూద్దాము. చూడండి, ముక్కలు, టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోయినాయి కదా. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడు తీసుకున్నాం కదా పప్పు పులుసు, ఈ పప్పు పులుసు ఇందులో వేసుకుందాము. ఉప్పుని చింతపండు పులుసు తీసుకున్నాం కదా, అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. కొంచెం వాటర్ పోస్తున్నాను, ఇంకొక 1 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి. ఇలా పొంగు వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. మళ్ళీ
ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మూత అలా హాఫ్గా పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించాలి. చూడండి 5-10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. బెల్లం ముక్క అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టము, మీకు నచ్చకపోతే వేయొద్దు. బెల్లం అంతా కరిగేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ సాంబార్ రెడీ.